అందరికీ నమస్కారం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఆయుష్మాన్ భవలో గుండెకు సంబంధించిన సమస్యలు, నివారణ పద్ధతులు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఫ్లవర్ థెరపిస్ట్ డాక్టర్ అజయ్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, మరి ఈ గుండెకు సంబంధించిన సమస్యలు అంటే అసలు ఎన్ని రకాలు ఉంటాయి, అవి ఏ విధంగా రావచ్చు సార్? బేసికల్గా మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ అనేది చూడాలంటే హార్ట్ వైటల్ ఆర్గన్ అండి. మన సర్క్యులేషన్ అంతా, గుండె కొట్టుకోవడం ఆగిపోతే ప్రాణం పోతుంది. సో అందుకని ఏంటంటే మనం పుట్టిన దగ్గర నుంచి చనిపోయేదాకా ప్రతి ఆర్గానికి రెస్ట్ ఉంటుంది, కానీ రెస్ట్ లేకుండా పనిచేసేది హార్ట్ ఒకటి. అండ్ దానికి ఒక మెకానిజం ఉంటుంది, దానికి ఒక పర్టికులర్ సైజు, డైమెన్షన్స్ ఉంటాయి. అది కూడా మజిలే. ఓకే. సో మనం హార్ట్ కండిషన్స్ ఏంటి అని చూసే ముందు అసలు అంటే దానికి కావాల్సింది ఏంటనేది ముందు చూసుకుంటే మనకి సొల్యూషన్స్ వస్తాయి అన్నమాట. సో మనం అందరం ఒక పర్టికులర్ అంటే మన జీన్ బట్టి మనకు ఒక డిస్టెంట్ సైజ్ ఉంటుంది, మన హార్ట్ కెపాసిటీ ఉంటుంది. సో ఆ కెపాసిటీకి మించి మన బాడీ పెరిగిన ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ కెపాసిటీకి సరిపడినట్టు మనం ట్రైనింగ్ చేసుకొని, హార్ట్ కూడా మజిలే కాబట్టి దానికి ఎక్సర్సైజ్ చేయకపోయినా ప్రాబ్లమ్స్ వస్తాయి. అందులో ప్రవహించేది బ్లడ్. ఆ బ్లడ్ కన్సిస్టెన్సీ కరెక్ట్గా లేకపోయినా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. బేసికల్గా మనం చెప్పుకోవాలంటే హార్ట్కి సంబంధించి మేజర్ ఇవాళ రేపు వచ్చే ప్రాబ్లమ్స్ అంటే ఈవెన్ 30 ఇయర్స్లోని పిల్లలకి అందరికీ చూస్తున్నాం. అంటే కంజెంటల్ హార్ట్ డిసీజెస్ అని ఉంటాయి. కొన్నిసార్లు ఏంటంటే హార్ట్ కరెక్ట్గా ఫార్మ్ అవ్వదు, అవి తీసేస్తే జనరల్గా వచ్చేది ఏంటంటే రక్తపోటు ఒకటి, అంటే మనకి బీపీ హై అయిపోవడం. దీనివల్ల ఏంటంటే బ్లడ్ ప్రెషర్ సడన్గా ఎక్కువైపోయి బ్రెయిన్లో స్ట్రోక్స్ రావడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సార్, మిగతా విషయాలు మాట్లాడుకునే ముందు ఒక కాలర్ ఉన్నారు. హలో అండి. హలో, నమస్తే అండి. సో ఎవరైనా మీరు మాట్లాడాలనుకుంటే టీవీ ఆఫ్ చేసి నేరుగా ఫోన్లో మాట్లాడితే డాక్టర్ గారితో మాట్లాడొచ్చండి. హలో. ఓకే సార్, కాల్ కట్ అయినట్టుంది, టెక్నికల్ ప్రాబ్లం. సార్ కంటిన్యూ సార్. సో రక్తపోటు ఒకటి మేజర్ ప్రాబ్లం అండి. రెండోది ఏంటంటే హార్ట్ అటాక్, అంటే గుండెపోటు అంటాం. ఏమవుతుందంటే హార్ట్కి కూడా బ్లడ్ సప్లై కావాలి, అంటే మజిలే కదా. సో దానికి బ్లడ్ సప్లై చేసే ఈ ఆర్టరీస్, వెయిన్స్ ఏవైతే ఉంటాయో దానిలో ఏదో బ్లాకేజ్ వచ్చినప్పుడు ఇలాగా ప్రాబ్లం వస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం లేటెస్ట్గా ఎక్కువ చూసేది ఏంటంటే ఈ హార్ట్ ఫంక్షనాలిటీ రెడ్యూస్ అయిపోయి ఈ వాల్వ్స్ బ్లాక్ అయిపోతుంటాయి. అంటే అక్కడ కొలెస్ట్రాల్ వచ్చి చేరడము, లేకపోతే ఆ మూమెంట్ కరెక్ట్గా క్యాప్చర్ చేసుకోలేక ఇది చేసుకోవడం వల్ల హార్ట్ బ్లాక్స్ వస్తుంటాయి. దానికి ఏంటంటే స్టంట్స్ వేస్తూ ఉంటారు. స్టంట్స్ వేసి అది వాల్వ్ ఓపెన్ చేసి ఉంచుతారు, దాంతో బ్లడ్ సర్క్యులేషన్ ఈజీగా అవుతూ ఉంటాయి. ఇది కాకుండా మనకి అంటే కొలెస్ట్రాల్ ఇవన్నీ ఇది కాకుండా ఇంకొక మేజర్ ప్రాబ్లం హార్ట్ రిలేటెడ్ ఏంటంటే వెరికోస్ వెయిన్స్. ఓకే. అది కూడా ఒక రకంగా హార్ట్ ప్రాబ్లమే. మనం ఇచ్చే హార్ట్ మెడిసిన్ తోటి అది కూడా క్లియర్ అవుతుంది. సో మేజర్గా చూసుకుంటే ఈ 4 ప్రాబ్లమ్స్ ఉంటాయి మనకి, హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి. ఓకే. సో సార్, మరి ఇది ఏజ్ ఎలా అంటారు? అంటే వంశపారంపర్యంగా వస్తుందా, లేకపోతే ఏజ్ డిపెండ్స్, వర్క్ స్ట్రెస్, దేనివల్ల వస్తుంది? అంటే వంశపారంపర్యంగా అంటే ఒక రకంగా కంజెంటల్ హార్ట్ డిసీజెస్ వేరండి. చిన్నపిల్లల్లోనే అది ఏంటి హార్ట్లో హోల్ ఉంది ఇలా అంటుంటారు కదా, అవి ఏంటంటే హార్ట్ కంప్లీట్గా ఈ అది క్లోజ్ అవ్వదు అనమాట. వంశపారంపర్యంగా అంటే ఇప్పుడు కొంతమందికి ఏంటంటే ఒక వీక్ హార్ట్ ఉంటుంది, ఎక్కువ వర్క్ ఉండదు, ఇలాగ జెనెటికల్లీ కొంత ఫ్యాక్టర్ ఉంటుంది. కానీ మేజర్గా ఇవాళ రేపు చూసుకుంటే ఏంటంటే దానికి సంబంధం లేదండి. మన లైఫ్ స్టైల్ వల్ల, మన హ్యాబిట్స్ వల్ల, మన ఫుడ్ హ్యాబిట్స్ వల్ల, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, స్లీపింగ్ హ్యాబిట్స్, ఇవన్నిటి వల్ల కూడా మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వంశపారంపర్యంగా వచ్చే వాటికన్నా వంశపారంపర్యంగా వచ్చినవి కూడా మనం కొంతవరకు రెక్టిఫై చేసుకోవచ్చు, ఆపరేషన్స్ ద్వారానో ఎక్సర్సైజ్ ద్వారానో బిల్డ్ చేసుకోవచ్చు. బట్ మనం మన చేతులారా పాడు చేసుకునేది మనం ఆపుకోవాలన్నమాట.
ఓకే. అండ్ మీరు అడిగినట్టు ఏజ్ అంటే జనరల్గానే ఒక 40+లోని కాస్త హార్ట్ కండిషనింగ్ స్లో అవుతూ ఉంటుంది. 60+లోనే అది కొంచెం స్లో అవుతుంది. దాన్ని మనం ఆపుకోవాలి. కాకపోతే ఇవాళ రేపు ఏంటంటే మన లైఫ్ స్టైల్ బాగోక 30స్లోనే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. చాలామంది మనం చూస్తున్నాం, వింటున్నాం, బాగా హెల్తీగా ఉన్నారు. యాక్టర్స్లో కూడా చూసాం, హెల్తీగా ఉన్నారు, అంత బాగానే ఉంటుంది, కానీ సడన్గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం, స్ట్రోక్స్ రావడం, ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం. సో సార్ మరి 30+లోనే ఎవరైనా కానీ జాగ్రత్తగా ఉండాలి. ఓకే. సో మీరు అన్నారు సడన్గా రావడం, ఇది కొంతమందికి నిద్రలో కూడా వచ్చి ఆన్ ది స్పాట్ డెడ్ అవుతూ ఉంటారు. అంటే అది ప్రీవియస్ వాళ్ళకి అది ఉంది అన్న విషయం తెలియకపోవడమా, లేకపోతే అంత సడన్గా రావడానికి కారణం ఏమంటారు? అంటే వాళ్ళ కండిషన్లో ఉంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే. అండ్ ప్రతిసారి చెప్పలేం. ఇప్పుడు మన అంటే రావడమే అంత హై వచ్చి డెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయంటారా? ఉంటాయి డెఫినెట్గా. అంటే మనం ఆ టైంకి అది అసెస్ చేసుకోలేదు అనుకోండి. ఇప్పుడు 90% హార్ట్ అటాక్స్ ఎలాగంటే మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లంకి హార్ట్ అటాక్కి డిఫరెన్స్ తెలియదు. ఓకే. ఇంతకుముందు ఒకప్పుడు పాపం జనాలు మోసం చేయడానికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా హార్ట్ అటాక్ అని చెప్పి ఓపెన్ హార్ట్ సర్జరీలు చేసిన కేసెస్ చూసాం, న్యూస్ పేపర్లో కూడా వచ్చినాయి. ఓకే. ఏంటంటే సడన్ ఒక ప్రెషర్ పడుతుంది. ఇప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, డయాఫ్రమ్ ఇలా పైకి తోసినప్పుడు హార్ట్కి మూవ్ అవ్వడానికి ప్లేస్ ఉండదు. సో ప్రెషర్ పడి ఒకసారి ఆగిపోయినట్టు ఉంటుంది. సో బ్లడ్ సర్క్యులేషన్ ఏం అవ్వకపోయేసరికి విపరీతమైన నొప్పి వస్తుంది. అలాగే హార్ట్కి బ్లడ్ అందలేదు అనుకోండి సప్లై, దానికి వచ్చే ఆర్టరీస్ నుంచి, అప్పుడు కూడా అదే కండిషన్ అవుతుంది. సో రెండింటి మధ్యలో డిస్టింగ్విషన్ చేసుకోవాలి. అండ్ అదేమవుతుందంటే ఇప్పుడు కొన్నిసార్లు బ్లడ్ క్లాట్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, బ్లడ్ స్ట్రీమ్లో చిన్నవి ఎక్కడో దెబ్బ తగిలింది, మనకి తెలియకుండా బ్లడ్ క్లాట్ వెళ్ళి బై ఛాన్స్ అక్కడ హార్ట్లో స్టక్ అయింది అనుకోండి, అప్పుడు కూడా ఆక్సిజన్ అందదు కదా, అది అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే కొన్ని కొలెస్ట్రాల్ కరెక్ట్గా మనం తినే ఫుడ్లో కరెక్ట్గా లేక హై కొలెస్ట్రాల్ ఫార్మ్ అయ్యి అక్కడంతా బ్లాక్స్ లాగా ఫార్మ్ అవుతుంది. ఇప్పుడు ఎలాగంటే మనకి పైప్లో నాచు ఫార్మ్ అవుతుంది కదా, అలాగా అది అప్పుడప్పుడు నాచు కూడా వస్తూ ఉంటుంది కదా నీటితో పాటు. అలాగే ఇక్కడ కూడా అదేదో సెపరేటెడ్ పార్టికల్ వచ్చి అక్కడికి వెళ్ళి బ్లాక్ అయింది అనుకోండి, మనం చెప్పలేము. అందుకని ఈ హార్ట్ సమస్యల గురించి తెలుసుకొని కొంచెం ఫస్ట్ ఎయిడ్ అనేది ఎప్పుడు ఉంచుకోవాలి. ఫస్ట్ ఇమీడియట్గా అంబులెన్స్ కాల్ చేయడం, కొంచెం ప్రెషర్ అప్లై చేయడం, ఇలాంటివన్నీ చూసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఆక్యుపంక్చర్లో మనకు ఒక పాయింట్ ఉంటుందండి, అంటే చాలా యూస్ఫుల్ ఇది. ఈ థంబ్కిను ఈ 4 ఫింగర్కి మధ్యలో వెబ్ ఉంటుంది కదా, ఈ వెబ్ దగ్గర హార్ట్ ప్రాబ్లం వచ్చినప్పుడు విపరీతమైన పెయిన్ వస్తుంది. ఇది మనకి హార్ట్ పాయింట్ అనమాట. ఓకే. సో ఈ 2 చేతుల్లోని ఎవరైనా హార్ట్ అటాక్ సఫర్ అవుతున్నప్పుడు ఇక్కడ ప్రెషర్ అప్లై చేసినప్పుడు వాళ్ళని సేవ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సార్ మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఒక కాలర్ ఉన్నారు. హలో అండి. నమస్కారం మేడం. నమస్తే సార్, చెప్పండి సార్. అదే సార్ గారితో మాట్లాడుతున్నాను. ఎస్ సార్, మాట్లాడండి, సార్ వింటున్నారు. నమస్తే, చెప్పండి సార్. నమస్కారం సార్. నాకు హార్ట్ అటాక్ వచ్చి స్టంట్ వేసినారు 4 months అయింది. ఓకే. పెద్ద జనరల్ హాస్పిటల్ వేసుకున్నారు, వేయించుకున్నాను. తర్వాత వచ్చేసి ఎట్లా సార్ ఇది ఎన్ని రోజులు మనము మెడిసిన్ వాడచ్చు సార్ కంటిన్యూగా? డిపెండ్స్ అండి. మనది ఏంటంటే మన మెడిసిన్ అనాహత చక్రం మీద పనిచేస్తుంది కాబట్టి మీ తత్వం మారడానికి ఒక 2 మండలాలు మనం తీసుకుంటాం. ఒక 3 months బేసిస్గా స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత మీరు మీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకొని మీ హ్యాబిట్స్, అంటే మనం కొంచెం ప్రశాంతంగా ఉండగలగడం, చాలా మానసికమైన ఒత్తిడిల వల్ల రావచ్చు, మనం తినే ఆహార వ్యవహారాల వల్ల రావచ్చు, ఇవన్నీ మార్చుకొని ఒక ఎనర్జెటిక్గా మారి కొంచెం హార్ట్ స్ట్రెంగ్త్ పెంచుకొని మనం ఎక్సర్సైజెస్తోని అది మేనేజ్ చేసుకుంటూ ఉండొచ్చు అండి. మెడిసిన్ ఒక 3 to 6 months వాడితే సరిపోతుంది. 3 నుంచి 6 నెలలు అండి. 4 నెలలు అయిపోయింది. ఇప్పుడైతే బాగానే ఉన్నాను, మెడిసిన్ అయితే వాడుతున్నాను. అదే కొద్దిగా డౌట్ కోసం ఫోన్ చేశాను సార్. అదేలేండి, కొంచెం ఏంటంటే మనం 1 రోజు 2 రోజులు అట్లా మెడిసిన్ మానేస్తే కూడా ఏం ప్రమాదం ఏం లేదు కదా సార్? డిపెండ్స్ అండి. యూజువల్గా ఇవి అంత హై రిస్క్ ఉండవు, బట్ ఏదైనా కానీ మీరు ఎవరైతే మీరు డాక్టర్ కన్సల్ట్ అవుతున్నారో ఆయన అడ్వైజ్ మీదే చేయండి.
ఇలా ఓవర్ ద టెలివిజన్ కన్సల్టేషన్స్ అంత కరెక్ట్ కాదు. థ్యాంక్ యూ సార్. యా, థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ యువర్ కాలింగ్. సార్ ప్లీజ్ కంటిన్యూ, ఇందాక మీరు మాట్లాడుతున్నారు. సో అదే ఈ ఏజ్ ఫ్యాక్టర్. సో ఇలాగ ఉన్నప్పుడు మనకి ఈ ప్రెషర్ పాయింట్స్ దగ్గర గట్టిగా ప్రెషర్ అప్లై చేస్తే ఆ టైంకి అది మనం సేవ్ చేసే ఛాన్సెస్ ఉంటాయండి. ఓకే. సో అందుకని అది సడన్గా వస్తుంది, మనం చెప్పలేం. ఎందుకంటే ఆ బ్లడ్లో ఫ్లో అవుతా సడన్గా బ్లాకేజ్ ఫార్మ్ అవుతుంది. ఇప్పుడు లివర్లో ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, మెల్లిగా టైం పడుతుంది. కానీ హార్ట్ ప్రాబ్లంకి అలాగ ఉండదు, సడన్గా వస్తుంది. అంటే హార్ట్ అటాక్ వచ్చినప్పుడు. అలాగే స్ట్రోక్ కూడా అంతే. ఏంటి, సడన్గా మనకి ఏదో ఆలోచన వచ్చి సడన్గా మనం ఇదయ్యి ఒక్కసారిగా బ్లడ్ ప్రెషర్ పైకి వెళ్ళినప్పుడు మనకి ఆ టైంలో ఆలోచన కూడా రాదు కదా, ట్యాబ్లెట్ వేసుకోవాలి, బ్లడ్ థిన్నర్ వేసుకోవాలని చెప్పి మనకి ఒక ఇంక్లింగ్ ఉండదు. సో దీనికి ఏంటంటే విరుగుడు మన కార్డియాక్ హెల్త్ని ఎప్పుడూ రెగ్యులర్గా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. ఓకే. సో ఇప్పుడు మనకు అలవాటు లేదనుకోండి, సడన్గా ఒక 10 మీటర్లు పరిగెత్తగానే ఆయాసం వస్తుంది. ఒక మెట్లో ఒక అంతస్తు ఎక్కగానే రొప్పుతుంటారు చాలామంది. సో అలాంటప్పుడు ఏంటి, మీ హార్ట్ కండిషన్లో లేనట్టు. అంటే మన హ్యూమన్ బాడీ ఎలా బిల్డ్ అయ్యింది ఎవల్యూషన్లోని, మనం ఏదన్నా ఒక క్రూరమృగం ఏదన్నా జంతువు ఏదైనా కనిపిస్తే సడన్గా పరిగెత్తుకొని ఒక 2-3 కిలోమీటర్లు పరిగెత్తగలగాలి. అది మన నేచురల్ స్టేట్. ఓకే. యాక్చువల్ అయితే అది నేచురల్ స్టేట్. జీవన విధానము, ఫుడ్ హ్యాబిట్స్ వల్ల ఏదన్నా కనిపించినప్పుడు పోనీ లేదు, ఫుడ్ ఏదో పైన కాయలు కనిపించినాయి అంటే చెట్టు ఎక్కి కోసుకోగలిగాం. అది మన నేచురల్ స్టేట్. కానీ ఆ స్టేట్లో ఎవరూ లేవు. బికాస్ ఆఫ్ ఏమంటారు, మన లైఫ్ స్టైల్ ఫుడ్ ప్లేట్లోనే వస్తుంది, వచ్చింది కూడా తినలేకపోతున్నాం. ఓకే. సో అది న్యాచురల్ స్టేట్ని మెయింటైన్ చేసుకోగలిగినప్పుడు, అంటే మనం ఒక 2 అంతస్తులు ఎక్కినా హార్ట్ రేట్ ఇంక్రీజ్ అవ్వకూడదు. అలాగే ఒక 2 కిలోమీటర్లు పరిగెత్తినా అంత ఆయాసం రాకూడదు, నార్మల్గా ఉండాలి. అంత ఉన్నప్పుడు మీకు ఎంత ప్రెషర్ వచ్చినా కానీ ఏదైనా కానీ తట్టుకోగలుగుతుంది. ఇప్పుడు మీరు చూడండి, ఈవెన్ ఈ స్పోర్ట్స్ మెన్ కానీ ఎవరైనా ఉన్న అథ్లెట్స్లో వాళ్ళు ఏదైనా ప్రెషర్ వచ్చినా ఏదైనా సిచ్యువేషన్ వచ్చినా ఈజీగా హ్యాండిల్ చేసుకుంటారు. సో ఫిజికల్ హెల్త్ మెంటల్ హెల్త్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఎందుకంటే కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఆ ధైర్యం ఉంటుంది, నేను ఏదన్నా చేసుకోగలనని ఒక ఇది ఉంటుంది. మనం వీక్గా ఉన్నాం అనుకోండి, ఎక్కడికైనా వెళ్ళాలంటే బస్ మిస్ అయినా కానీ కంగారు వచ్చేస్తుంది. ఎందుకంటే అమ్మో ఇప్పుడు ఎలాగా, నెక్స్ట్ ఏంటి, నేను లేకపోతే నెక్స్ట్ స్టేషన్కి వెళ్ళి బస్ ఎక్కగలనని కాన్ఫిడెన్స్ ఉండదు. ట్రైన్ మిస్ అయిందంటే ఏదో ప్రపంచం ఆగిపోయినట్టు ఒక ఫీల్ అవుతుంటారు. అదేంటంటే ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్, ల్యాక్ ఆఫ్ స్ట్రెంగ్త్. ఇప్పుడు ఒక 20 కిలోలు బస్తా మోసుకొని ఇంతకుముందు అందరు ఎక్కేవాళ్ళు బస్సులు అవి ఇవి. ఇప్పుడు ఆ లగేజ్ అసలు క్యారీ చేయలేకపోతున్నారు. అంటే లైఫ్ స్టైల్ మొత్తం మారిపోయిందండి. సో మన ఫిట్నెస్ లెవెల్స్ మనం మెయింటైన్ చేసుకున్నప్పుడు మాత్రమే ఓకే నాకు హార్ట్ కండిషన్స్ రావు. అట్లీస్ట్ 70 to 75 ఇయర్స్ వరకు మన హెల్త్ని, మన కార్డియాక్ హెల్త్ని మనం మెయింటైన్ చేసుకుంటే కానీ ఇది గ్యారంటీ ఏమి ఇవ్వలేం, చెప్పలేం. ఎందుకంటే మనం తినే ఆహారంలోనే ఎక్కువ ఇవి ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మన లైఫ్ స్టైల్లోనే చేంజెస్ ఉన్నాయి, మనకు వచ్చే స్ట్రెస్ లెవెల్స్లో చేంజెస్ ఉన్నాయి. వీటన్నిటి కారణాల వల్ల మనం ఇంకాస్త ఎక్స్ట్రా కేర్ఫుల్గా ఉండాలి. సార్ ఇందాక మాట్లాడుకుంటున్నాం, మీరు ఇందాక ఒక వర్డ్ అన్నారు సార్, గ్యాస్ట్రిక్ ట్రబుల్కి హార్ట్ పెయిన్కి డిఫరెన్స్ కూడా పేషెంట్ రికగ్నైజ్ చేయగలగాలి అని. ఇన్ కేస్ తెలియనప్పుడు అంటే అసలు ఎలా వాళ్ళు గుర్తుపట్టాలి అంటే ఎలా సార్? గుర్తుపడ్డాను కాదండి, ఫస్ట్ ఎప్పుడన్నా ఇలా పట్టేసినట్టుంటే మనకి గ్యాస్ట్రిక్ సమస్య ఉందా, మనం ఏదన్నా పడని ఆహారం తిన్నామా అనేది చూసుకోవాలి మనం ఫస్ట్. దాని తర్వాత ఏదో ఈనో తాగడము చేసి కొంచెం బర్బ్స్ వచ్చినాయి అనుకోండి, తేనుపులు రాగానే కొంచెం వదిలింది సోడా ఏదైనా తీసుకున్నప్పుడు అనుకుంటే అది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం. లేదు ఇంకా కొంచెం ఇబ్బందిగా ఉంది ఏదో ఉంటుంది అనుకుంటే బెస్ట్ ఏంటంటే కొంచెం ఉప్పు నీళ్ళు తాగి, వామన్ క్రియ అంటాం కదా, అదే వామిటింగ్ చేసేసుకుంటే కడుపు అంతా క్లీన్ అవుతుంది, క్లియర్ అవుతుంది. అక్కడ గ్యాస్ ట్రబుల్ అనేది ఏదైతే ఉందో అది సబ్సైడ్ అవుతుంది, మనకు అది తెలుస్తుంది. కాకపోతే ఏంటంటే ఇవి వచ్చేవి అర్ధరాత్రులు అపరాత్రులు వచ్చినప్పుడు టెన్షన్ వస్తుంది, మనం ఏం చేయలేం. జనరల్గా ఏంటంటే
ఫస్ట్ ఎయిడ్కి తీసుకెళ్ళాలి. డాక్టర్కి తెలుస్తుంది అక్కడ ఈసీజీ రిపోర్ట్స్ చూసినప్పుడు కానీ. సో హార్ట్లో ఏమైనా ప్రాబ్లం ఉందా అంటే ఎలక్ట్రోకార్డియోగ్రామ్ ఏంటి, హార్ట్ బీట్ని అంటే మనకు వచ్చే సర్క్యులేషనే కాకుండా హార్ట్కి వెళ్ళే సర్క్యులేషన్ కూడా చూసుకుంటుంది. సో అక్కడ ఏదన్నా తేడా ఉందా, ఓకే, ఇవన్నీ తెలుసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా బ్లడ్ రిపోర్ట్స్ ఇవన్నీ వస్తాయి కదా, దాన్ని బట్టి ఒక ఎడ్యుకేటెడ్ గెస్ అయితే తీసుకోవాలి అసలు గ్యాస్ ప్రాబ్లంతో వస్తుందా లేదా అని చెప్పి. కానీ మన గ్యాస్ట్రిక్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కూడా హార్ట్ ప్రాబ్లం క్లోజ్గా ఉంటుంది చాలామందికి. అదే ఏంటంటే లెఫ్ట్ సైడ్ తిమ్మిరి రావడం, సడన్గా ఇక్కడ కొట్టుకోలేకపోవడం, నొప్పి రావడం ఇలాంటివి ఉంటాయి. అంటే అలాంటప్పుడు ఏంటంటే ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అయ్యి టెస్టులు చేయించుకుంటే బెస్ట్ అండి. ఓకే. సో మరి ఇప్పుడు మీరు అన్నారు కదా సార్, ఇప్పుడు గుండె నొప్పి వచ్చే ముందు ఏమైనా సిమ్టమ్స్ ఉంటాయా పేషెంట్కి? అంటే ఎలాంటివి ఉంటాయి? లైక్ ఇప్పుడు ఒకవేళ అది పట్టించుకోకపోతే పక్షవాతంకి ఏమైనా? అది మనకి స్ట్రోక్ వల్ల ఉంటుందండి. స్ట్రోక్ ఏంటంటే జనరల్గా హై బీపీ ఉన్న వాళ్ళన ప్రాబ్లం వస్తుంది. ఓకే. ఏమవుతుందంటే మనకి హార్ట్ నుంచి వెళ్ళే మేజర్ బ్లడ్ వెజల్ ఆర్టరీ, ఇది చాలా పెద్ద సైజు ఉంటుంది. ఎందుకంటే బ్రెయిన్కి మన బాడీకి అంతా ఎంత సప్లై ఉంటుంది, బ్రెయిన్కి అంత సప్లై ఉంటుంది ఒక రకంగా. సార్ ఒక కాలర్ ఉన్నారు. హలో అండి. హలో. సో మీరు ఎవరైనా కాల్ చేసినప్పుడు దయచేసి టీవీ ఆఫ్ చేసి స్పీకర్ ఆఫ్ చేసి నేరుగా ఫోన్లో మాట్లాడితే డాక్టర్ గారితో మాట్లాడొచ్చండి, సమయం కూడా వృధా అవ్వకుండా ఉంటుంది. హలో. యా, సిగ్నల్ ప్రాబ్లం అనుకుంటా సార్. ఓకే, ప్రొసీడ్ సార్. ఇందాక మీరు చెప్తున్నారు కదా. సో మనకి ఇక్కడికి వెళ్ళే బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ ఉంటుంది బ్రెయిన్కి. ఒకసారి ఇక్కడ బ్రెయిన్లోకి వచ్చిన తర్వాత చిన్నగా అవుతుంది. సో సడన్గా అంత బ్లడ్ సప్లై అలాంటప్పుడు ఏమవుతుంది అంటే సడన్గా ఎప్పుడైనా స్ట్రెస్ వచ్చినా, యాంగ్జైటీ వచ్చినా హార్ట్ రేట్ పెరుగుతుంది. ఓకే. సో ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు మనం అథ్లెటిక్ గుండి హార్ట్ రేట్ స్టడీగా ఉన్నప్పుడు అంత ఈ ప్రెషర్ని మనం హ్యాండిల్ చేసుకోగలుగుతాం. అది వెళ్ళదు పైకి. హలో. హలో అండి. హలో సార్, మీరు మాట్లాడండి, డాక్టర్ గారు వింటున్నారు. హలో. ఓకే సార్, కట్ అయినట్టుంది. సో అందుకని ఏంటంటే సడన్గా ప్రెషర్ వచ్చినప్పుడు లోపల కొంచెం బ్లడ్ వెజల్స్ చిట్లుతాయి. చిట్లినప్పుడు ఆ బ్రెయిన్లో ఆ ఏరియాకి ఆక్సిజన్ అందదు కొంతసేపు. అందినప్పుడు అక్కడ నెక్రోసిస్ వచ్చి అవి చనిపోతాయి అన్నమాట. దాంతో పెరాలసిస్ వస్తుంది. అంటే మన చెయ్యి ఎక్కడికి కదలాలన్నా బ్రెయిన్ నుంచి మెసేజ్ వెళ్ళాలి. కాకపోతే అక్కడి నుంచి ఇక్కడ దాకా ఉండేది ఒకటే సెల్. నర్వ్ సెల్స్ సింగిల్ సెల్స్ ఉంటాయి అన్నమాట. సో బ్రెయిన్ నుంచి అక్కడ కనెక్ట్ అయ్యే న్యూరాన్ ఒకటే ఉంటుంది. సో అక్కడ మీకు ఆ సిగ్నల్ కట్ అయింది అనుకోండి, మళ్ళీ యాక్టివేట్ చేసుకోవడానికి మళ్ళీ వేరే న్యూరల్ పాత్వేస్ ఫార్మ్ అవ్వాలి. అదంతా కొంచెం కాంప్లెక్స్ స్ట్రక్చర్. సో ఇలాంటప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే పెద్ద స్ట్రోక్ వచ్చింది అనుకోండి, అంటే ఎక్కువ బ్లడ్ వెజల్స్ క్యాపిలరీస్ డిస్టర్బ్ అయ్యి ఎక్కువ కట్ అయ్యి చాలా ఎక్కువ బ్లడ్ క్లాట్ అయ్యి మేజర్ పార్ట్ ఆఫ్ బ్రెయిన్ డ్యామేజ్ అయింది అనుకోండి, కోమాలోకి వెళ్ళిపోతారు మనుషులు. అంటే ఒక వెజిటేటివ్ స్టేట్ అనమాట. అలాంటప్పుడు రికవరీ ఛాన్సెస్ కొంచెం తక్కువ ఉంటాయి. డిపెండ్స్, కొంతమంది రికవర్ అవ్వచ్చు, కొంతమంది అవ్వకపోవచ్చు. వెజిటేబుల్ స్టేట్లో ఉన్నారంటారు కదా, ఇలాంటి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. దీనికి మేజర్గా ఏంటంటే మన బీపీని మనం మానిటర్ చేసుకుంటూ ఉండాలి. ఓకే. ఇప్పుడు హై బీపీ ఉన్న వాళ్ళకి అది వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో హై బీపీ ఉన్న వాళ్ళు ఏంటి, రెగ్యులర్గా ట్యాబ్లెట్ వాడకపోయినా కానీ ఒక బీపీ ట్యాబ్లెట్ ఒకటి ఉంచుకోవాలి దగ్గరలో. సో వాళ్ళు ఎప్పుడన్నా ఎక్కువ పడని ఫుడ్ తీసుకోకూడదు. ఇందాక అన్నాం కదా, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల కూడా ఇది ట్రిగర్ అవుతుంది. మరీ ఎక్కువగా తినేసి బ్లోటింగ్ వచ్చి ఊపిరి అందట్లేదు అనుకోండి, అప్పుడు కూడా గాబరా వస్తుంది హార్ట్కి. సార్ ఒక కాలర్ ఉన్నారు. సరే. హలో అండి. హలో. హలో.
హలో అండి. సో డాక్టర్ గారు వింటున్నారండి, మీరు మాట్లాడొచ్చు. సేమ్ మళ్ళీ సిగ్నల్ ప్రాబ్లం అనుకుంటా సార్. యా, కంటిన్యూ సార్. సో స్ట్రోక్ వస్తుందంటే ఆ బీపీ అది చూసుకోవాలి, యాంగ్జైటీ లేకుండా చూసుకోవాలి మెయిన్. అండ్ ఎప్పుడైనా స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు ఒక బీపీ ట్యాబ్లెట్ దగ్గర ఉంచుకున్నారనుకోండి. స్ట్రోక్స్ అనేవి యూజువల్గా యంగ్ పీపుల్లో చాలా తక్కువ, 30s అండర్ 30sలో ఉండదు. ఓకే. 40+లో ఎప్పుడైనా మన బ్లడ్ అది ఈసీజీ చూసుకొని కొంచెం హార్ట్ ఫంక్షనాలిటీ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకుంటూ ఉండాలి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏదన్నా కానీ వ్యాయామం, ఎక్సర్సైజ్ కంపల్సరీ, కార్డియాక్ ఎక్సర్సైజ్, జాగింగ్ కానీ సైక్లింగ్ కానీ మెట్లెక్కి దిగడం. సో మన హార్ట్ని మనం ఒక కండిషన్లో ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్. అలా ఉంటే కానీ స్ట్రోక్ రాదు అని చెప్పలేం. సో మరి సార్, వన్స్ స్ట్రోక్ వచ్చిన తర్వాత చిన్న సర్జరీ జరిగింది అనుకోండి ఏదైనా, సో వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉండాలి, వాళ్ళు ఏ టైంకి అంటే మేల్కోవడము పడుకోవడము ఇలా టైమింగ్స్, సో మీరు ఇందాక అన్నారు ఎక్సర్సైజ్, ఇవన్నీ ఎలా వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి? స్ట్రోక్ వచ్చిన వాళ్ళు రాని వాళ్ళని కాదు కానీ వచ్చినా సరే అంటే వచ్చిన తర్వాత వాళ్ళు కొంచెం డెలికేట్ అవుతారు కదా సార్. ఒక చిన్న సర్జరీ జరిగిందంటే కొంచెం ప్రికాషన్స్ అవుతారు. ఒక 3 months రెస్ట్ ఇస్తాము, అప్పుడు ఏంటి ఆ టాబ్లెట్స్ అవన్నీ వాడతారు. అన్లెస్ అంటే ఏదో ఓపెన్ హార్ట్ సర్జరీనో స్టంట్స్ వేస్తే కొంచెం ఈజీగా చేసుకోవాలి. ఇప్పుడు స్ట్రోక్ అనుకోండి, స్ట్రోక్ అంటే మళ్ళీ నార్మల్ లైఫ్ స్టార్ట్ చేసేయచ్చు. ఒకవేళ రికవర్ అయ్యి నార్మల్గా ఉన్నారనుకోండి, ఒక 3 months లోపల మళ్ళీ వాళ్ళు డైలీ యాక్టివిటీస్ చేసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే మళ్ళీ స్ట్రోక్ అనేది రాకుండా కొంచెం గట్టిగా ఎక్సర్సైజెస్ చేసి, ఆహారంలోనే ఏంటంటే కొంచెం మంచి ఆహారం తీసుకోవాలి. అంటే స్ట్రోక్ వస్తుంది అంటే హార్ట్ కండిషన్ ఫ్లో కరెక్ట్గా లేదు. ఫ్లో కరెక్ట్గా లేదంటే ఇప్పుడు హార్ట్ అనేది మనకి మోటార్ అండి, బ్లడ్ అందులో ఫ్లో అయ్యే సబ్స్టెన్స్ లిక్విడ్. సో ఆ మోటార్ కెపాసిటీ దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు 1 HP మోటార్ ఉందా, 2 HP మోటార్ ఉందా, దాన్ని బట్టి మన బాడీ సైజ్ ఉండాలి. ఇప్పుడు మన జీన్లో గ్రాండ్ పేరెంట్స్ వీళ్ళంతా కొంచెం హెఫ్టీగా పెద్ద పర్సనాలిటీలు ఉన్నారనుకోండి, జనరల్గానే మన హార్ట్ కెపాసిటీ పెద్దగా ఉంటుంది. అలా కాకుండా మన గ్రాండ్ పేరెంట్స్ కన్నా మనం కొంచెం ఇంకా లావుగా ఉన్నప్పుడు మన హార్ట్ కెపాసిటీ అది కాదు. యూజువల్గా మనం ఏంటంటే ఆ బాడీ మాస్ ఇండెక్స్ అనేది అందుకనే చెక్ చేస్తారు. సో మనకి మన హైట్ని బట్టి, మన పర్సనాలిటీ బట్టి, మన వెయిట్ కరెక్ట్గా ఉందనుకోండి, ఆ వెయిట్ మనం ఏంటి మన హార్ట్ మన ఆ వెయిట్ని క్యారీ చేస్తుంది. మన BMI కన్నా ఎక్కువ ఉందనుకోండి, అదంతా ఎక్స్ట్రా బర్డెన్ అవుతుంది అన్నమాట. సో ఫస్ట్ ఏంటంటే వెయిట్ కండిషన్లో ఉంచుకోవాలి. రెండోది మనం తినే ఆహారం బట్టి మన బ్లడ్లో కొలెస్ట్రాల్ లెవెల్ ఇవన్నీ డిటర్మిన్ అవుతాయి. సో ఇప్పుడు LDL బ్యాడ్ కొలెస్ట్రాల్ ఇవన్నీ చెప్తుంటారు. ఏంటి మన సర్క్యులేషన్ సిస్టమ్ కూడా ఒక మూమెంట్తో ఇంక్లూడ్ అయింది కాబట్టి దానికి ఒక లూబ్రికెంట్ కావాలి. సో ఇప్పుడు పంప్ అవుతుంది, అక్కడ లూబ్రికెంట్ లేదనుకోండి లోపల, అది ర్యాపిడ్ ఆరుతుంది. ర్యాపిడ్ ఆరి అక్కడ కట్ అవ్వడం. సో కొలెస్ట్రాల్ తక్కువైతే మీకు బ్లడ్ వెయిల్స్ చిట్లిపోతుంటాయి, స్కిన్ మీద కూడా ప్రాబ్లం వస్తుంటుంది. ఎందుకంటే అదొక లూబ్రికెంట్. ఆ లూబ్రికెంట్ లేకపోతే ఫ్లో కరెక్ట్గా ఉండదు. కాకపోతే మనం అది లూబ్రికెంట్ కింద పని చేయకుండా ఉండే ఫ్యాట్స్ ఉంటాయి, వీటిని బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేజర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం వాడే రిఫైన్డ్ ఆయిల్. ఇందులోనే అందరూ సన్ఫ్లవర్ ఆయిల్ అంటున్నారు కానీ అది అందరికీ తెలిసిందే. ఏదర్ మనకి ఏదో కొంచెం ఫ్లేవర్ లేని ఆయిల్స్ అంటే కాటన్ సీడ్ ఆయిల్ కానీ లేదా మన సోయా ఆయిల్ కానీ ఇలాంటివి కలుపుతున్నారు. ఎందుకంటే మనకి సన్ఫ్లవర్ ప్రొడక్షన్ లేదు, ఇంపోర్టు లేదు, బట్ సేల్స్ చాలా ఉన్నాయి. సో ఈ రిఫైన్డ్ ఆయిల్ ఎప్పుడు వాడినా సరే ఈ 2 ఆయిల్స్ మనకి అరిగైతే స్టమక్లోకి వెళ్తాయి కానీ అక్కడ యూజ్ చేసుకోలేదు, బాడీలోకి అబ్జార్బ్ అవ్వదు. అది వేస్ట్గా బ్లడ్లో ఎక్కడో డిపాజిట్ చేసుకోవాలి. సో అదేంటి బ్లడ్ వెజల్స్లోనే అక్కడ డిపాజిట్ అయిపోయి క్లాగ్స్ లాగా ఫార్మ్ అవుతూ ఉంటుంది. సో అది క్లీన్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఇంకొకటి ఏంటంటే మనకి
చెమటలు పట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. కంపల్సరీ చెమట పట్టాలి. ఓకే. ఇంతకుముందు సమ్మర్లో వస్తే కంపల్సరీ డీటాక్స్ అయ్యేది. అంటే ఈ బ్యాడ్ ఫ్యాట్స్ ఏవైతే ఉంటాయో బ్లడ్ అది సర్క్యులేషన్లోనే ఉంచుతుంది, ఎక్కడ డిపాజిట్ చేయాలనుకోదు. ఎందుకంటే ఇది అవసరం లేని ఫ్యాట్, మనకి ఇది ఎలాగోలా బయటికి పంపించాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటుంది. సో సర్క్యులేషన్లో ఉన్నప్పుడు మనం ఎప్పుడైతే స్వెట్ అవుతామో, హైపర్ వెంటిలేట్ అవుతామో, ఆ స్వెట్ పోర్స్ ద్వారా కొంతవరకు అది చాలా మటుకు బయటకు పంపించుకుంటూ ఉంటుంది. లేదంటే సెకండరీగా లివర్లో స్టోర్ చేసుకోవాలి. లివర్లో స్టోర్ చేసుకోవడం మొదలు పెట్టుకోగానే ఫ్యాటీ లివర్ ప్రాబ్లం వస్తుంటుంది. లేదా ఇంటర్నల్ ఆర్గన్స్లో ఇక్కడ లింఫ్ దగ్గర ఇక్కడ స్టోర్ చేసుకోవాలంటే మనకి ఎక్కువ లావుగా ఉండే వాళ్ళు ఒబెసిటీ ప్రాబ్లం కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫుడ్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ హార్ట్ ప్రాబ్లమ్స్, స్ట్రోక్ రాకుండా ఉండడానికి. ఇంకొకటి ఏంటంటే స్లీపింగ్ ప్యాటర్న్ అనేది, అంటే అందరు ఇప్పుడు 8 hours అది ఇది చెప్తారు కానీ అది అంత వర్తించదు. మన ఏజ్ బట్టి ఉంటుంది. ఇప్పుడు చిన్నపిల్లలు 20 గంటలు నిద్రపోగలరు, నిద్రపోతారు, ఎందుకంటే వాళ్ళకి గ్రోత్ అలాగ ఉంటుంది. ఎస్పెషల్లీ 40+, 50+లోని కంటిన్యూస్గా ఒక 5-6 hours కన్నా నిద్ర పట్టదండి. అది న్యాచురల్ స్టేట్. అలాంటప్పుడు ఏంటంటే మనం దాన్ని మళ్ళీ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. మధ్యాహ్నం ఒక గంట పడుకోవడం, న్యాప్ తీసుకోవడము, ఆ ఏజ్కి తగినట్టు ఎక్సర్సైజెస్ చేయడం. అండ్ ఒళ్ళు అలసిపోతే నిద్ర వస్తుంది కరెక్ట్గా. ఒళ్ళు అలవకుండా కూర్చొని జస్ట్ మెంటల్ యాక్టివిటీ, యాంగ్జైటీ పెట్టుకున్నప్పుడు నిద్ర ఆబ్వియస్గా రాదు. నిద్ర రానప్పుడు హార్ట్ కూడా రీకండిషన్ అవ్వదు. ఎందుకంటే మనం ఒక డీప్ బ్రీత్ స్టేట్లోకి వెళ్ళినప్పుడు చాలా రిలాక్స్ అయ్యి హార్ట్ స్టెబిలైజ్ అవుతుంది. మన డే టైం బ్రీతింగ్ ఒకలాగా ఉంటుంది, నైట్ టైం బ్రీతింగ్ మారిపోతుంది ప్యాటర్న్. సో దానికి ఆ కండిషన్ అది కావాలి. ఒక స్టేబుల్ ప్యాటర్న్లో అది రిపేర్ అవుతుంది, రీకండిషన్ చేసుకుంటుంది మొత్తం సర్క్యులేటరీ సిస్టమ్ని. ఆ టైం యాంగ్జైటీతోని నిద్ర లేకపోవడం వల్ల, దీనివల్ల, లేకపోతే బాగా గురక రావడం వల్ల, అసిడిటీ రావడం వల్ల నిద్ర లేనప్పుడు హార్ట్ కూడా ఇంపాక్ట్ అవుతుంది అన్నమాట. సో దానికి ఏంటంటే ఆ స్లీపింగ్ ప్యాటర్న్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి అందరూ. సార్, ఇప్పటివరకు మనము ఇది మాట్లాడుకున్నాం, అసలు ఎందుకు వస్తాయి, రావడానికి కారణాలు ఏంటి, వచ్చినప్పుడు అసలు ఎలా గుర్తుపట్టాలి, లక్షణాలు ఏంటి చెప్పారు. సో ఇప్పుడు ఫ్లవర్ థెరపీ స్పెషలిస్ట్ మీరు. సో దీంట్లో మరి ఫస్ట్ వాళ్ళకు వచ్చింది అంటే దీంట్లో కూడా స్టేజెస్ ఉంటాయి. వచ్చినప్పుడు మీ దగ్గర ట్రీట్మెంట్ ఎలా స్టార్ట్ చేస్తారు? ఫస్ట్ ఏంటంటే వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజెస్ చెప్తామండి. ఓకే. మన ట్రీట్మెంట్ అంటే మనది చక్రాలు, నాడులు ద్వారా ప్రాణం ఫ్లో అవ్వడం బట్టి మన బాడీలో ఫంక్షన్స్ ఉంటాయి. సో ఈ హార్ట్ అనేది మనకి అనాహత చక్రం సంబంధించింది. హార్ట్ ఒక్కటే కాదు, ఈవెన్ బ్లడ్ సర్క్యులేషన్, ఎనీ మూమెంట్ ఈజ్ విండ్. సో రక్తం ఇక్కడి నుంచి ఇక్కడ కదలాలంటే విండ్, ఈ జాయింట్ ఇలా మూవ్ అవ్వాలంటే అది విండ్, వాతం అంటాం. ఉన్నారా? సో ఆ మూమెంట్, విండ్ మూమెంట్ ఎక్కడైతే లోపించిందో ఆ మూమెంట్ని అది ఫ్రీ చేస్తుంది అన్నమాట. సో మన మెడిసిన్ ఎలాగంటే హార్ట్ అంటే హార్ట్ ఒక్కదాని మీద కాదు, ఈవెన్ ఆ లింఫాటిక్స్ సిస్టమ్, అంటే ఇప్పుడు బ్లడ్ వెళ్ళి మనకి ప్రతి కణం దగ్గరికి వెళ్ళి అక్కడ ఫుడ్ ఇచ్చి టాక్సిన్స్ తీసుకొని వెనక్కి రావాలి. సరే, ఒక కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. ఓకే అండి. హలో అండి. హలో హలో అండి, నమస్తే. హలో. యా సార్, ఈరోజు ఏంటో ఫుల్ సిగ్నల్ పాపం చాలా మంది ట్రై చేస్తున్నారు, గుండె సమస్యలు కదా సార్. ఫ్లవర్ థెరపీ ద్వారా ఏంటి అని తెలుసుకుందాం అనుకుంటున్నారు క్లియర్గా, కానీ వాళ్ళకి సిగ్నల్ ప్రాబ్లం ఉంటుంది. యా, ప్రొసీడ్ సార్. సో మన మెడిసిన్ ఏంటంటే అనాహత చక్రం మీద పనిచేస్తుంది, ఆ విండ్ మూమెంట్ని రెక్టిఫై చేస్తుంది. సో హార్ట్ అంటే హార్ట్ ఒక్కటే కాదు, ఇందాకలా అనుకున్నాం కదా, ప్రతి కణం దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి రావాలి. సో ఇప్పుడు ఒక మోటార్ ఉందనుకోండి, నీళ్ళు లాగాలి. ఇప్పుడు 1 HP మోటార్ని అంటే 100 meters లేకపోతే ఇంకా ఎక్కువ డెప్త్కి వేసాం అనుకోండి, రాదు అక్కడి నుంచి. సో దానికి తగినట్టు మోటార్ని డెవలప్ చేసుకోవాలి.
సో దానికి హెల్ప్ అవుతుంది. రెండోది ఏంటంటే అక్కడ నీళ్ళు అంత బురదగా మడ్డీగా ఉన్నాయనుకోండి, అప్పుడు ఆ సక్షన్ పిక్ చేసుకోదు, ఫ్లో అవ్వదు. సో వాటర్ కూడా ప్యూర్గా ఉండాలి. ఓకే. అంటే మనకి ఈ 2 పారామీటర్స్ కరెక్ట్గా చూసుకోవాలన్నమాట. సో మరి డాక్టర్ గారి ద్వారా మనం అన్ని విషయాలు తెలుసుకుంటున్నాం సార్. ఇది మీరు ఇందాక చెప్తున్నారు కదా, కంటిన్యూస్. సో మన ఏంటంటే చక్రాలు నాడుల మీద పనిచేస్తుంది కాబట్టి అది అనాహత చక్రంలో ఉన్న ఇంబ్యాలెన్సెస్ని క్రియేట్ చేయడం ద్వారా ఇది పనిచేస్తుందండి. అంటే ఇది మనకి వైటల్ సిస్టమ్. ఊపిరి, రక్తం ప్రసరణ, ఇవి 2 వైటల్ సిస్టమ్స్. ఇది లేకుండా ప్రాణం ఉండదు. ప్రాణాయామం జరగాలి అంటే, ప్రాణం అంటే మూమెంట్ ఆఫ్ లైఫ్ ఇన్ ద బాడీ, ప్రాణాయామం అది జరగాలంటే ఫస్ట్ ఊపిరి వెళ్ళాలి, అది శరీరంలో మొత్తం స్ప్రెడ్ అవ్వాలి. సో ఈ సర్క్యులేటరీ సిస్టమ్ని కంట్రోల్ చేసేది మన అనాహత చక్రం. ఇది వైటల్ సిస్టమ్. సో దీనిలో రిపేర్ అవ్వడం కానీ బయటికి రావడం కానీ చాలా అంటే రిమార్కబుల్గా ఉంటుంది, ఫాస్ట్గా ఉంటుంది. మిగిలిన వాళ్ళు చెప్పినట్టు లైఫ్ లాంగ్ బీపీ మాత్రలు వాడాలో, లేకపోతే ఇప్పుడు ఒకసారి వేసాము మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాల తర్వాత రివ్యూ చేసుకొని మళ్ళీ స్టంట్ వేయాలి, ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలి, ఇలాంటి కండిషన్స్ ఉండవు. ఎందుకంటే దీన్ని సెల్ఫ్ రిపేరింగ్ సిస్టమ్ చాలా బాగుంటుంది. మనం ఏదైతే అది డ్యామేజ్ చేస్తుందో ఆ ఫ్యాక్టర్స్ని తీసేసి ఈ చక్రంలో నుంచి పాస్ అయ్యే ప్రాణానికి కరెక్ట్గా మనం మెడిసిన్ ఇచ్చామంటే అది రిపేర్ అవుతుందండి. ఎందుకంటే వన్ ఆఫ్ ద ఎర్లియస్ట్ కేసెస్ మాకు ఒక 14 years బ్యాక్, ఓకే, ఆయన ఫెయింట్ అయి పడిపోయారు, ఐసీయూలో జాయిన్ చేశారు. వాళ్ళ అబ్బాయి వచ్చి మాకు నమ్మకం కాబట్టి ఆయన వచ్చి తీసుకెళ్లారు. అయితే 3 blocks ఉన్నాయి, కంపల్సరీ ఆపరేషన్ చేయాలని చెప్పారు. ఆయన లెగిసిన తర్వాత అంటే మా పాత పేషెంట్లండి, ఓకే ఇది ప్రాబ్లం అంటే మెడిసిన్ ఇచ్చాము, మళ్ళీ రివ్యూకి వస్తామని చెప్పి ఒక 1 week టైం తీసుకొని వచ్చారు. ఇప్పుడు 14 years అయింది. ఓకే, స్టిల్ ఫైన్. మళ్ళీ ఎప్పుడు మళ్ళీ ఆ ప్రాబ్లం రాలేదు, బ్లాక్స్ అనేది లేదు. హార్ట్ అని చూస్తే అందరికీ అంత పర్ఫెక్ట్ ఫంక్షనింగ్ ఉండదు కదా. సో మనం తీసుకునే ఆహారం ఏదైతే ఉందో, మన లైఫ్ స్టైల్కి ఎలాగుందో అంతవరకు మనం అది మాడ్యులేట్ చేసుకొని ఉంచుకోవచ్చు. ఆల్రెడీ ఏదైనా బ్లాక్స్ ఉన్నా స్టంట్స్ ఉన్నా కానీ మన మెడిసిన్ తోటి అది క్లియర్ అవుతుంది. అంటే కింద చెప్పాను కదా, నీళ్ళు మురిగ్గా ఉన్నాయనుకోండి, ఆ మురికి తీసేసాం అనుకోండి ఫస్ట్, నీళ్ళు ఫ్రెష్ అవుతాయి. సో లోపల ఉన్న మురికి మళ్ళీ బయటకు వెళ్తుంది. సో అది క్లీన్ చేసుకోవడం అనేది ఆ సర్క్యులేటరీ సిస్టమ్కి చాలా ఇంపార్టెంట్. మన మెడిసిన్ దానికి హెల్ప్ అవుతుంది. ఓకే. సో ఎలాంటి మెడిసిన్ ఇస్తారు సార్ మీరు? అదేంటంటే ఇప్పుడు అనాహత చక్రంలోకి సంబంధించిన దేవీ దేవతలు ఉంటారు, వాళ్ళకి సంబంధించిన దైవ వృక్షాలు వేదాల్లో మెన్షన్ చేశారు అన్నమాట. ఇప్పుడు విష్ణువుకి సంబంధించిన అవతారం ఏంటి? నారాయణుడు ఉంటాడు. సో నారాయణుడికి సంబంధించిన వృక్షం ఏంటి? అలాగే అక్కడ అమ్మవారు ఎవరు ఉంటారు? అక్కడ వాయువు కూడా ఒక దేవత. వాయువుకి సంబంధించిన వృక్షం ఏంటి? సో వీటన్నిటికీ ఆ ఫ్లవర్స్ ఏదైతే ఉంటాయో అవి కలెక్ట్ చేసి అడవుల్లోకి వెళ్ళి దాన్ని ఒక మెడిసిన్ కింద తయారు చేసి అది ఇస్తాం. సో దీంతో ఏంటంటే మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎందుకంటే ఇది అన్నమయ కోశం మీద కన్నా ప్రాణమయ కోశం మీద ప్రభావం చూపిస్తుంది. ఓకే. సో ఇప్పుడు ఒక్కొక్క దేవతలకి ఒక్కొక్క వృక్షం ఎందుకు చెప్పారు? ఇప్పుడు ఈ చెట్టు మంచిది అంటే సరిపోతుంది కదా. పలానా వరుణుడి చెట్టు ఉంటుంది, ఇంద్రుడికి దేవదారు ఉంటుంది అని ఎందుకు మెన్షన్ చేశారంటే ఆ ఎనర్జీని ఆ ట్రీ ఏదైతే ఉందో కరెక్ట్గా రిప్రజెంట్ చేస్తుంది. సో ఆ ఎనర్జీ ఫ్లవరింగ్ వచ్చినప్పుడు అది ఇచ్చే ఎసెన్స్ కానీ దాని నుంచి వచ్చే హార్మోన్స్ కానీ అదే ఇంపాక్ట్ మనకి ఆ ఎనర్జీని పెంపొందించడానికి ఉపయోగపడతాయి అన్నమాట. సో అందుకని వీటన్నిటికి సంబంధించిన దైవ వృక్షాల నుంచి ఆ ఫ్లవర్స్ వెళ్ళి ఫారెస్ట్లో కలెక్ట్ చేసుకొని అది వాటర్లోకి తీసి మళ్ళీ దాన్ని కాచి అర్కం చేస్తాము, దాన్ని మెడిసిన్ కింద ఇస్తాం అన్నమాట, కాంబినేషన్. ఓకే. సో మరి సార్ అంటే ఎంత టైం వాడాలి మీరు ఇచ్చే మెడిసిన్? ఆ టైంలో వాళ్ళు ఫుడ్ ఎలా తీసుకోవాలి? మేము ఆ మెడిసిన్ వాడుతున్నప్పుడు మీరు అన్నారు చిన్న చిన్న వ్యాయామాలు, అవి మీరు ఎలా సజెస్ట్ చేస్తారు? మన మెడిసిన్ అయితే ఎవరికైనా కానీ ఒక 3 to 6 months వాడితే సరిపోతుంది. ఖచ్చితంగా వాడాలి 6 months.
3 months ఖచ్చితంగా వాడాలని చెప్తాం. ఎందుకంటే మనకి బాడీ సెట్ అయ్యి ఆ తత్వం మారాలి. ఓకే. తత్వం మారి కొత్త హ్యాబిట్ రావడానికి ఇప్పుడు ఎక్సర్సైజ్ ఒక 1 నెల రోజులు చేస్తే సెట్ అవ్వదు. అవును. ఒక 3 months చేస్తే అలవాటు అవుతుంది బాడీకి. ఏదన్నా కానీ 2 మండలాల టైం తీసుకున్నప్పుడు అది ఒక అలవాటు కింద మారుతుంది. ఓకే. ఆ తర్వాత మన సివియారిటీని బట్టి దాన్ని బట్టి వాడుకోవచ్చు. దీన్ని ఏంటంటే చాలామంది మనకి హార్ట్ మెడిసిన్ని ప్రివెంటివ్గా కూడా వాడుతుంటారు. ఇప్పుడు కొంచెం ఒబేస్గా ఉన్న వాళ్ళు ఉంటే సో ఇది ఎన్ని రోజులన్నా తీసుకోవచ్చు. దీంతో ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి. బట్ ఎలాంటి కండిషన్లోనన్నా కానీ ఒక 3 to 6 months వాడితే మనకి చాలా బెనిఫిట్ కనిపిస్తుంది. ఒక 70% వరకు క్లియర్ అవుతాయి బ్లాక్స్ కానీ అవి. ఆహారం ఏంటంటే మనం డైట్ దీనికనే కాదు జనరల్గా చెప్తాం. మన పూర్వీకులు తీసుకునే ఆహారం ఏదైతే ఉందో అది మనం తీసుకోవాలి. కొంచెం ఎగ్జాంపుల్స్ అంటే ఇప్పుడు ఎక్కువ కాయగూరలు బాగానే తింటున్నాం అంటున్నారు. ఏంటి రోజు ఆకుకూర తింటున్నాం, సలాడ్ తింటున్నాం అంటారు. ఏంటి క్యాబేజ్, కాలీఫ్లవర్, బీట్రూట్, క్యారెట్, బ్రోకోలీ ఇవి ఎక్కువైపోయినాయి. కాకపోతే ఇవి మన క్లైమేట్కి సంబంధించిన ఫుడ్ కాదు. ఓకే. వీటితో ఏంటి ఎక్కువ మనకి కిడ్నీ స్టోన్స్ ఫార్మ్ అవ్వడం, లివర్లో ప్రాబ్లమ్స్ రావడం ఇలాంటివన్నీ ఉంటాయి. అలాగే అట్ ద సేమ్ టైం నిజం చెప్పాలంటే ఇప్పుడు సామాన్య మానవుడికి చాలా డౌట్స్ ఉంటున్నాయి సార్. కొంతమంది ఏమో ఆ ఫుడ్ తీసుకోమంటారు, కొంతమంది అసలు వీళ్ళు ఏది తీసుకోవాలో అర్థం కాక డైలమా వచ్చేస్తుంది సార్. ఫుడ్ మీద కూడా ఒక సిరీస్ చేసుకోవాలంటే 2-3 సిరీస్లు అయితే కానీ అది కవర్ చేయలేము, ఎందుకంటే అంత వాస్ట్ టాపిక్. అందుకనే బేసిక్గా రూల్ ఆఫ్ థంబ్ లాగా ఏంటంటే మన పూర్వీకులు టైం టెస్టెడ్ ప్రాసెస్. ఏం తీసుకునేవాళ్ళు, వాళ్ళు నెయ్యి ఎంత తినేవాళ్ళు, అమ్మో హార్ట్ అటాక్ వస్తుంది అనేవాళ్ళు. కానీ మన గ్రాండ్ పేరెంట్స్లో హార్ట్ అటాక్స్ చాలా తక్కువ. ఇప్పుడు నెయ్యి తినకుండానే హార్ట్ అటాక్ వస్తుంది. అందరికీ ఉల్టా చెప్తున్నారు, రిఫైన్డ్ ఆయిల్ తినండి హార్ట్ అటాక్ రాదని. అని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వాళ్ళ రిపోర్ట్సే కదా. ఇప్పుడు అందరూ రిఫైన్డ్ ఆయిల్ తింటున్నారు, అందరికీ ఎంత బ్లాక్స్ ఎందుకు ఉన్నాయి. సో ఒకటేంటంటే అది మనం తీసుకుంటున్నప్పుడు అది అగ్రికల్చరా, అది ఫార్మింగా, అది ఇండస్ట్రీనా చూసుకోవాలి. అగ్రికల్చర్ ఫార్మింగ్ ఏంటి, మనం ఎక్కడైనా నువ్వులు కొనుక్కొచ్చుకొని ఆడించుకొని ఆ నూనె తీసుకుంటే మంచి నూనె, అది అగ్రికల్చర్. అదే అక్కడికి వెళ్ళి సన్ఫ్లవర్ ఆయిల్ కొలెస్ట్రాల్ ఫ్రీ అని చెప్పి కొనుక్కుంటే అది ఇండస్ట్రీ. అలాగే ఇప్పుడు ఎగ్స్ తినండి చాలా మంచిది, చికెన్ తినండి బలం ప్రోటీన్ అంటున్నారు. అదంతా అగ్రికల్చర్ కాదు, అది ఫ్యాక్టరీలాగా ఇంత చిన్న డబ్బాల్లో పెట్టి వాటిని అన్నిటిని పెంచుతున్నారు. వాటికి ఎంత ఫ్యాట్ ఉంటుంది, ఎంత కొలెస్ట్రాల్ ఉంటుంది, వాటికి అంత హార్ట్ ఎంత వీక్గా ఉంటుంది. అదే తత్వం మనం ఎంబైబ్ చేసుకుంటున్నాం. అలాగే పాలు తాగండి అంటారు, మిల్క్ మనకు అరగదు ఒక స్టేజ్ తర్వాత. పెరుగు మజ్జిగ ఎక్కువ తీసుకోవాలి. ఓకే. లాక్టోజ్ ఇంటాలరెంట్ మనం, మిల్క్ చాలా మంది మిల్కే తీసుకోమంటారు కదా సార్. మరి అంటే అది ఎప్పుడు మీరు ఉపవాసం ఉన్నప్పుడు, ఓకే, మీరు ఒక సాత్వికమైన ఏదో సాధన చేస్తున్నారు, ఆ సాధనకి నేను ఇవేమీ తినకూడదు అవాయిడ్ చేయాలనుకున్నప్పుడు అరటిపళ్ళు, పాలు ఇలాంటివి పెడతారు. ఎందుకంటే అప్పుడు ఆ అగ్ని అది ఫార్మ్ అవుతుంది. మనం రోజు భోజనం చేసేసి మళ్ళీ పాలు తాగేస్తే అలా కాకుండా నార్మల్గా ఉన్నప్పుడు మిల్క్ తీసుకోవచ్చు. ఓకే. అంటే మనం ఏదైనా పర్టికులర్ ప్రాక్టీస్ చేసినప్పుడు ఒకసారి పళ్ళు ఊడిపోయిన తర్వాత పాలు అవసరం లేదు మనకి, అందుకే పళ్ళు అంటారు. సో అప్పటి వరకు మిల్క్ అరుగుతుంది, దాని తర్వాత మనకు మిల్క్ అరగదు. దాంతో వచ్చే ప్రాబ్లమ్స్ అవి వేరే ఉంటాయి, ఫాస్ఫోలిపిడ్స్ అవన్నీ. అందుకని పెరుగు మజ్జిగ ఎక్కువ తీసుకోవాలి. ఎక్కువ తీగ కాసే కాయగూరలు తీసుకోవాలి, బీరకాయ, సొరకాయ, పొట్లకాయ, ఆనపకాయ ఇలాంటిది. ఇంకొకటి ఏంటంటే గోధుమ, మిక్స్డ్ గ్రెయిన్ మిల్లెట్స్, ఓట్స్ ఇలాంటి హెవీ ఫుడ్స్ తీసుకోకూడదు. రైస్, జొన్నలు, రాగులు ఇవి ఏంటంటే మనకి తేలిగ్గా కరుగుతాయి. ఈ క్లైమేట్కి అవే బెస్ట్, అవే తీసుకుంటే సరిపోతుందండి. అండ్ ఎక్సర్సైజ్ విషయంకి వస్తే బేసికల్గా ఏంటంటే అందరికీ ఒక 2-3 సెట్లు సూర్య నమస్కారాలు చేసుకుంటే ఒక బేసిస్ అవుతుందండి. తర్వాత లైట్గా జాగింగో, సైక్లింగో, స్కిప్పింగో ఇలాంటివి చేసుకున్నప్పుడు హార్ట్ కండిషనింగ్ ఉంటుంది. అది మన ఏజ్ని బట్టి, మన సిచ్యువేషన్ బట్టి ఉంటుంది.
సో ఇప్పుడు 25 ఇయర్స్ వాళ్ళకి చెప్పిన ఎక్సర్సైజ్ 50 ఇయర్స్ వాళ్ళకి చెప్పరు 60 ఇయర్స్ వాళ్ళకి కరెక్టే. చెప్పం. Yes, sir. కానీ ఒక మిత్ ఏంటంటే నేను వాకింగ్ చేస్తున్నాను ఎక్సర్సైజ్ చేసుకుంటానంటే అది రాంగ్. అది ఎక్సర్సైజ్ కాదు, సరిపోదు. Yeah. సో కొంచెం హార్ట్ బీట్ ఇంక్రీజ్ అయ్యి చెమటలు పట్టేలాగా చేసేదే వ్యాయామం అవుతుంది. థ్యాంక్ యూ సార్. మరి ఎంతో అద్భుతంగా గుండె సమస్యలు, నివారణ పద్ధతులు, ట్రీట్మెంట్ ఏంటి, ముఖ్యంగా లైఫ్ స్టైల్ మార్చుకోవడం వల్ల ఎంత అద్భుతంగా జీవించవచ్చు అని తెలియజేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో గుండెకి సంబంధించిన సమస్యలు, నివారణ పద్ధతులు డాక్టర్ అజయ్ గారు తెలియజేశారు. రేపు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో మరొక డాక్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.